హాయ్ గైస్, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అండ్ ఇట్స్ పొజిషన్స్ నేర్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ కావాలి. రేషన్ చేయాలంటే అందులో ఫస్ట్ ఏ లెటర్, బి లెటర్, సి లెటర్, సో జెడ్ లెటర్స్ వరకు రాసుకోవాలి. ఈ ఆర్డర్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెటర్ చూద్దాం. ఏ అనేది దాని పొజిషన్ 1. మనకి ఎలాగో ఏ అనేది 1, ఏ బి అనేది 2, సి అనేది 3, డి అనేది 4. ఇలాగ మనకి ఏ బి సి డి ఈ వరకు ఎలాగో 5 లెటర్స్ గుర్తుంటాయి కదా. సో 5 లెటర్స్ నెంబర్స్ రాసుకుందాం నార్మల్గా. తర్వాత ఎఫ్ చూద్దాం. ఎఫ్ ఫర్ ఫిక్స్, విచ్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ 6. ఫిక్స్ 6 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీ చూడండి, జీ సింబల్ ఎలా ఉంది, ఈ షేప్లో ఉంది కదా. సో ఇది చూడండి, ఇది ఎలా ఉందో. సో ఇది 7లో ఉంది కాబట్టి సో దీని పొజిషన్ అంతా 7. నెక్స్ట్ హెచ్ చూద్దాం. హెచ్ చూడండి ఎలా ఉంది, ఏ షేప్లో ఉంది, 8లో ఉంది కదా. సో హెచ్ పొజిషన్ ఈజ్ 8th నెంబర్. నెక్స్ట్ ఐ, ఐ ఈజ్ 9. నెక్స్ట్ అలా చూస్తే నెక్స్ట్ ఎల్ చూద్దాం. ఎల్ అంటే ఏంటి, మంత్ లాస్ట్ మంత్ ఏ మంత్, డిసెంబర్ కదా. సో డిసెంబర్ నెంబర్ ఎంత, ఎన్నో మంత్, 12th మంత్. సో ఎల్ ఫర్ 12. సో మనం ఎలా గుర్తుంచుకోవాలి, డిసెంబర్ మంత్ అనేది లాస్ట్ ఇయర్కి లాస్ట్ మంత్, దాని నెంబర్ ఎంత 12. సో ఎల్ ఫర్ 12 అనుకుందాం. ఎల్ ఆఫ్టర్ వచ్చిందండి ఎం, ఎం అంటే 13. నెక్స్ట్ అలా ఎన్, ఓ చూద్దాం. తర్వాత పీ చూద్దాం. పీ ఫర్ 16 ఏళ్ళ పాప అని గుర్తుంచుకోండి. పీ ఫర్ ఏంటి, 16 ఏళ్ళ పాప. సో పీ పొజిషన్ 16. నెక్స్ట్ క్యూ ఫర్ క్వీన్ అంటే రాణి. రాణికి ఎన్ని సంవత్సరాలు తెలిసేయాలి, ఆఫ్టర్ 16 years. సో క్వీ ఫర్ 17. ఆర్ ఫర్ రాజు. బాయ్స్కి ఎన్ని ఇయర్స్, ఆఫ్టర్ 10 years మ్యారేజ్ చేస్తారు, 18 years కదా. సో ఆర్ ఫర్ 18. నెక్స్ట్ ఎస్ కాదు. నెక్స్ట్ టీ చూద్దాం. మనకి అందరికీ తెలిసిందే, టీ అంటే T20 మ్యాచెస్ చూస్తాం కదా. సో దాంట్లో టీ ఫర్ T20, టీ పొజిషన్ 20. నెక్స్ట్ వి చూడండి, డబుల్ లైన్స్ ఉంటే 22, 22. అదే 4 లైన్స్ ఉంటే 1 2 3 4 24. ఓకేనా? డబుల్ లైన్స్ ఉంటే 2 2s. అదే 4 లైన్స్ ఉంటే 2 4. ఓకేనా? నెక్స్ట్ యూ ఫర్ మనకు తెలిసిందే క్రికెట్లో అండర్ 19, అండర్ 20. సో అండర్ 21 అనుకుందాం. టీ ఫర్ 20, T20. నెక్స్ట్ వచ్చింది అండర్ 21. వి ఫర్ 22, డబుల్ ఉంటే 24. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కే ఫర్ మనకు తెలిసింది ఏముంది, మ్యాచ్ క్రికెట్లో కేతో వచ్చిన టీమ్స్ అండ్ కింగ్స్ 11, పంజాబ్. కే ఫర్ కింగ్స్ 11. సో 11 బిఫోర్ నెంబర్. జీ అంటే ఎంత 10. సో ఈ సిరీస్ అంతా కంప్లీట్. నెక్స్ట్ ఇప్పుడు ఎం అంటే ఎంత, ఎల్ అంటే 12, ఎం అంటే 13, ఎన్ అంటే 14. నెక్స్ట్ ఓ అంటే 15. ఆర్ అంటే ఏమన్నా రాజు. బాయ్కి 10 years ఆఫ్టర్ మ్యారేజ్ 18 years. సో 18 ఆఫ్టర్ ఎస్ కదా 19. జెడ్ ఎలాగో మనకు తెలిసిందే 25, 26, 23 ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ బి సి డి ఈ ఎలాగో మనకు గుర్తుంటాయి. ఎఫ్ ఫిక్స్ అంటే లాస్ట్లో మనకి ఎలా 6. సో దాని పొజిషన్ 6. జీకి చూడండి కింద 7. సో జీ ఫర్ 7. హెచ్కి 8, హెచ్ పొజిషన్ 8. ఐ ఫర్ 9, జే ఫర్ 10, కే అంటే కింగ్స్ 11, పంజాబ్ 11. ఎల్ ఫర్ ఇయర్కి లాస్ట్ మంత్ ఏమంత, డిసెంబర్, ద నెంబర్ అంతా 12. 12 ఆఫ్టర్ ఎం 13. అలా వచ్చేస్తే నెక్స్ట్ పీ ఫర్ 16 ఏళ్ళు. మన సినిమా ఉంది కదా, 16 ఏళ్ళు పాట ఉంది కదా. సో దాంట్లో పీ ఫర్ 16 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. పీ ఫర్ 16. క్యూ అంటే క్వీన్. మనకు పూర్వంలో లేడీస్కి ఇన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ చేసేవారు, ఆఫ్టర్ 16 years. సో క్యూ ఫర్ క్వీన్ 17. ఆర్ ఫర్ రాజు, బాయ్కి అయితే 18 years. సో ఆఫ్టర్ నెక్స్ట్ టీ ఫర్ T20. నెక్స్ట్ యూ ఫర్ అండర్ 21, అండర్ 19, అండర్ 20, అండర్ 20 తెలిసింది కదా. T20 అండర్ 19. నెక్స్ట్ వి 2 వీస్ ఉంటే 22, 2 4 వీస్ ఉంటే 21 2 3 4. నెక్స్ట్ జెడ్ మనకి ఎలా తెలుసు 26. ఈ లాస్ట్ 2 days మనకి ఎలా గుర్తుంటాయి. ఓకేనా? చూడండి 2 లైన్స్ ఉంటే 22, 2 3 4 ఉంటే 24. ఇది గుర్తుంచుకోండి. సో మనకి ఏ టు జెడ్ వరకు మనకి లెటర్స్. అలాగే సేమ్ దీని పొజిషన్స్ కూడా ఆపోజిట్. ఓకేనా? సో ఇది ఏ టు జెడ్ వరకు మనం గుర్తుంచుకోండి. జస్ట్ ఒక ఐడియా అనమాట. ఈ రకంగా గుర్తుంచుకోండి. ఆటోమేటిక్గా రీజనింగ్లో మనం ఎటువంటి నెంబర్స్ అండ్ ఇట్స్ పొజిషన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి. ఏబీసీలు రాసుకోకుండా ఏ కానీ, ఏ పొజిషన్ కానీ, జీ పొజిషన్ కానీ, యూ పొజిషన్ కానీ, ఎక్స్ పొజిషన్ కానీ, ఎస్ పొజిషన్ కానీ, క్యూ పొజిషన్ కానీ, ఎన్ పొజిషన్ తెలుసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.